నిజంగా ఒక షాకింగ్ న్యూస్ మాకు అందరికి జడ్చలలో. నిమ్మబాయి గడ్డగాడ వైష్ణవి అనే అమ్మాయి, ఆమె ఎస్వికేఎంస్లో పనిచేస్తుంది. ఆమె అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంటే, ఇంటికి వెళ్తుంటే తెలియని వ్యక్తి ఒక ఆయన ఆమెను గొంతులో పొడిచి అక్కడనే స్పాట్లో పాపం ఆమె చనిపోవడం జరిగింది. నిజంగా బాధాకరము. ఇలాంటి జరగడం నిజంగా నాకు బాధ కలిగించింది. ఇక్కడికి ఇమీడియట్గా రావడం జరిగింది. ఇప్పుడే డిఎస్పీ గారితో సిఐ గారు ఇక్కడనే ఉన్నారు, మాట్లాడడం జరిగింది. ఎవరైతే అటాక్ చేస్తారో ఆయనను కూడా అక్కడ లోకల్స్ కూడా అటాక్ చేసి ఆయన కూడా ఇప్పుడు వెంటిలేటర్ పైన ఉన్నారు. ఏది ఏమైనా కానీ ఒక ఉద్యోగం చేసుకుంటూ తల్లిదండ్రులు ఒక మహిళని చదివించి, ఆడపిల్లని చదివించి ఒక ఉద్యోగం చేస్తుంటే ఆమెను పెళ్లి చేయాలని చెప్పి తల్లిదండ్రులు మొన్ననే రీసెంట్గా ఎంగేజ్మెంట్ కూడా అయిందంట. నిజంగా బాధాకరం. ఇట్లాంటి మహిళల పైన వాళ్ళు అటాక్ చేసి చంపుతుందంటే నాకు బాధ కలిగిస్తుంది. సీరియస్ యాక్షన్ తీసుకుంటాము. డిఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఎవరైతే అటాక్ చేసినా ఆయన ఆల్రెడీ హాస్పిటల్ వెంటిలేటర్ పైన ఉన్నాడు. ఆయన ఇంకా డీటెయిల్స్ ఇంకా వాళ్ళు చెక్ చేస్తే కొంచెం టైంలో ఇమీడియట్గా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అది కూడా తెలుస్తుంది. ఆ ఫోన్ లాక్ అయింది వల్ల పాస్వర్డ్ తెలియక ఆ ఇన్ఫర్మేషన్ ఇంకా తెలియలేదు. ఇది ఇమీడియట్గా తెలుస్తుంది. ఈవెన్ బాడీని కూడా, ఎందుకంటే ఇది మర్డర్ అయింది కాబట్టి కూడా మహబూబ్నగర్ హాస్పిటల్ షిఫ్ట్ చేసి అక్కడ ఎక్స్పర్ట్స్తోని ఫోరెన్సిక్ వాళ్ళు కూడా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. అక్కడ రేపు పంచనామా చేసి ఈరోజు రేపు అక్కడ ఈవెన్ పోస్ట్ మార్టం కూడా అక్కడ మహబూబ్నగర్లో చేయమని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఎక్స్పర్ట్స్ వస్తుంది దీనికి అని చెప్పేసి. నిజంగా ఇలాంటిది ఎక్కడ జరగొద్దు, కానీ ఇక్కడ జడ్చర్లలో జరిగింది. ఇది ఫస్ట్ టైం నేను కూడా చూడడము, వినడం. నెక్స్ట్ టైం ఇలాంటి ఏమీ జరగకుండా కూడా మా తరఫున మేము కూడా ప్రయత్నిస్తాం. పోలీస్ వారికి కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి, అది కూడా మాకు ఫుటేజ్ కూడా దొరికిందని చెప్తున్నారు. అది కూడా చూస్తాం. ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది దీనిపైన. ఇంకోసారి ఇట్లా పాపం అందరిని అడుగుతున్నాను నేను, అరే ఆడపిల్ల పుట్టిందంటే ఒక లక్ష్మీదేవి. నేను కూడా నాకు ఆడపిల్ల పుట్టాలని చెప్పి మేము మొక్కున్నాను. ఈరోజు ఒక ఆడపిల్ల పాపం తనంతు ఉద్యోగం చేసుకుంటూ చదువుకొని ఆమె తన కుటుంబాన్ని పోషిస్తుంటే, అలాంటి వాళ్ళని ఇట్లాంటి రాక్షసులు ఇట్లా చేస్తుంటే వాళ్ళని చంపినా తప్పు లేదు. ఖచ్చితంగా జడ్చర్ల ప్రజలు ఈరోజు, జడ్చర్ల మున్సిపాలిటీలో ఈరోజు అందరు నిజంగా ఒక బాధాకరమైన రోజు మాకని చెప్పి తెలియదు.